ఆ తర్వాత ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము సంగారెడ్డి నుంచి. నేను ఇస్మాల్ కాంపేట్లో ఉద్యమకారులు నిరాహార దీక్ష చేసినాం, జై తెలంగాణ అనేది. అప్పుడు మాకు ఏ ధర్నాలనే కానీ అప్పుడు నేను ఉద్యమకారులుగా ఉన్నప్పుడు విద్యార్థిగా ఉంటుంది. నా విద్యది కూడా అంతా ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి నాకు పోలీసు వల్ల దెబ్బలు తిని హాస్పిటల్ పాలయ్యి నా కొడుకుకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు. మాకు ఇప్పుడు ఎన్నిసార్లు మేము కేసీఆర్ దగ్గరికి, కేసీఆర్ ధర్నాలకు రామని నిరాహార దీక్ష చేయమని కేసీఆర్ ఎన్నిసార్లు చెప్పారు, మీకు అన్ని న్యాయం చేస్తామని అన్నారు. మేము కేసీఆర్ దగ్గరికి తిరిగి అలసిపోయినాం, మాకు చెయ్యలేడు. కాబట్టి ఇప్పుడు నేనే ముసలిని అయినా నేను కూడా పోనీకి వచ్చిన. నా సరిగా నిరాహార దీక్ష ఉన్న మా అన్నగారు, ఆయన కూడా స్టూడెంట్ లైఫ్లో ఆయన కాలం చేసిండు, వాళ్ళ కొడుకు ఉన్నాడు అనుకో. కాబట్టి దయచేసి మాకు జైల్లో కూడా వేసిండ్రు, సబ్ జైలు సంగారెడ్డి, మెదకు, మళ్ళా గుల్బర్గా, అన్ని జైళ్ళలో దింపారు. దగ్గర ఒక సంవత్సరము అలా జైళ్ళని తిరిగి మా విద్య అనేది అంత నాశనం అయిపోయింది. కాబట్టి దయచేసి మాకు ఇప్పుడు ఏదన్నా రేవంత్ రెడ్డి సారు మాకు సాయం చేయగలరని మేము ఉద్యోగము, మాకు పిల్లలకు మాకు ఇల్లు లేదు, మాకు పింఛన్లు లేవు. కాబట్టి మా పింఛన్లు మా పిల్లలకు ఉద్యోగము ఇవ్వాలి ఆశతోటి రేవంత్ రెడ్డి అన్న చెప్పిండు, ఉద్యమకారులకు నేను చేస్తా అని అన్నాడు. కాబట్టి ఆ ఆశతోటి వచ్చినాము, అర్జులు ఇచ్చినాము. కాబట్టి చెయ్యాలని ఆ రేవంత్ రెడ్డి అన్నకు పదే కోరుచున్నాను. అందుకోసానికి దయచేసి మా యొక్క మనవి. అప్పుడు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగారా వాళ్ళని? ఎన్నోసార్లు 10 సార్లు కేసీఆర్ దగ్గరికి పోయినాం. అవుతుంది కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరికీ కూడా ఎంతో ప్రాధాయపడ్డాం, కానీ కాలేదు. నామకే వాస్తే మీకు ఉద్యోగం ఇస్తాము, మీకు ఇది చేస్తాము, అది చేస్తాము అని చెప్పిండు, కానీ ఏ మాత్రం సాయం చేయలేడు. అందుకోసానికే దయచేసి నేను కోరేది ఏమనగానే అంటే మాకు ఉద్యోగము, మా పిల్లలకు ఉద్యోగము, నాకు అంటే మాకు పింఛను, ఇల్లు లేదు. అందుకోసానికే దయచేసి ఇవ్వాలని మా అన్నగారు చూసి కాలం చేసిండు, అంతే. దయచేసి చెప్పేది ఏమనగానితే ఇక నాకు చెప్పడానికి వస్తలేదు, నాకు ఏడుపు వస్తున్నది. కానీ రేవంత్ రెడ్డి అన్నప్పుడు నా యొక్క మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని రేవంత్ రెడ్డి అన్న మీద ఆశతోటి న్యాయం జరుగుతుందని మేము అప్లికేషన్లు ఇచ్చుకున్నాం. చెప్పండి మీ డిమాండ్స్. మా డిమాండ్ సార్, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏలకు 55 సంవత్సరాల పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పిస్తానని నిండు శాసనసభ అసెంబ్లీ సాక్షిగా ఎన్నో మూడు దఫాలుగా హామీలు ఇచ్చి 2017 నుండి 2023 వరకు కూడా హామీలు ఇచ్చాడు. కానీ జీవో రూపంలో 61 సంవత్సరం పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించాడు. ఆ 81, 85, 98 జీవో వల్ల మాకు 55 సంవత్సరాల నుండి 61 సంవత్సరాల లోపున్న వారసులకు ఒక నెలే ఉంది, మా తల్లిదండ్రులకు ఒక నెలే ఉందా సార్, ఒక 2 నెలలే ఉంది, ఒక 3 నెలలే ఉంది. రిటైర్మెంట్ అయ్యి ఇంటికాడ కూర్చోవాల్సిన పరిస్థితి వస్తున్నది. మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు. రిటైర్మెంట్ అయిపోతే కనీసం పెన్షనా లేకపోతే మిగతా తదితర అనేది ఎలాంటి బెనిఫిట్స్ లేకోకుండా మాకు ఇచ్చిన 81, 85 జీవోల వల్ల మాకు చాలా అన్యాయం జరుగుతున్నా సార్. మేము ప్రజావాణికి ఇప్పటికీ పలు దఫాలుగా వీఆర్ఏలు చాలా మంది వచ్చాము, అన్ని మంత్రులను కలిశాము. మాకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాకు హామీ ఇస్తుందని మేము ఇక్కడ ఈ ప్రజావాణికి ఎన్నోసార్లుగా ఇప్పటికీ మెమోరాండం ఇచ్చాము. ఈ యొక్క ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి మా యొక్క వీఆర్ఏల యొక్క డిమాండ్ 55 నుండి 61 సంవత్సరం లోపు ఉన్న వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించాలని మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
అడుగుతామున్నాము. మాకు న్యాయం చేయాలని ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఎన్నో దఫాలుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారిని కూడా మెమోరాండం ఇచ్చాము. మాకు వీఆర్ఏ వారసులకు 55 నుండి 61 సంవత్సరం లోపున్న వీఆర్ఏ వారసులకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం సార్. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలాసార్లు అడిగాను అంటున్నారు కదా, అసలు రెస్పాండ్ అవ్వలేదు. అడిగాం సార్. మాకు ఇచ్చినటువంటి జీవో ఏంటంటే ఈ 81, 85 జీవోల వల్ల 61 సంవత్సరం పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించారు సార్. అయితే మేము 61 1 నెల 2 నెలలు తక్కువ ఉన్నా కానీ మాకు ఎలాంటి జీవోలు లేవు. అయితే మేము 1 నెల చేయాల్సి వస్తుంది. ఇప్పుడు జాబ్ 1 నెల చేసి ఇంటికాడ కూర్చోవాల్సి వస్తుంది. ఎలాంటి బెనిఫిట్స్ లేవు. మేము అడిగేది ఏంటంటే 61 సంవత్సరం పైబడిన వీఆర్ఏ వారసులకు ఎలాగైతే ఉద్యోగాలు కల్పిస్తున్నారో మాకు కూడా 55 నుండి 61 సంవత్సరం లోపున్న వాళ్లకు ఉద్యోగాలు కల్పించాలని మా యొక్క డిమాండ్ సార్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా మీ డిమాండ్స్ నెరవేరుస్తుంది అనుకుంటున్నాను. నెరవేరుస్తుందని మాకు నమ్మకం ఉన్నది సార్. రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం కాబట్టి మాకు 100% నమ్మకం ఉన్నది. మేము రెవెన్యూ మినిస్టర్ని కూడా కలిశాం సార్. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి మాకు త్వరలో జీవో రూపంగా మాకు ఎలాగైతే 61 సంవత్సరం పిల్లవాళ్ళకి ఎట్లయితే ఉద్యోగాలు కల్పిస్తున్నారో మాకు కూడా 55 నుండి 61 సంవత్సరం లోపు ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించాలని మేము రెవెన్యూ మినిస్టర్ కానీ, సీఎం గారిని కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ అడుగుతా ఉన్నాం సార్. మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం సార్. మేము అలాగే ఐడీలు తీసుకోవాలంటున్నారు సార్. ఇప్పుడు ఐడీలు తీసుకుంటాం మేము, కానీ మాకు 1 నెల ఉన్నది. ఈ ఒక నెల జీతం తీసుకొని ఇంటికాడ కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము ఇప్పుడు కదా సార్ 50 సంవత్సరాల నుంచి మా తాతలు చేశారు, మా నాన్నలు చేశారు. ఒక 10 రూపాయల జీతం నుండి 20 రూపాయలు, 200, 300 తోటి అట్లా చేసిన వాళ్ళని ఇవాళ ఈ గత ప్రభుత్వం ఏం చేసింది? అన్యాయం చేసి పెట్టింది మాకు. దానివల్ల మేము ఈ ప్రజావాణి దరఖాస్తు ఇద్దామని వచ్చినాం సార్. ఇంతమంది ఆల్రెడీ చాలా మంది వచ్చారు సార్. స్టేట్ వైజ్ మొత్తం కూడా వచ్చారు. కాబట్టి మాకు ఈ ఒక 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రం మాకు న్యాయం చేయాలని మీ యొక్క పత్రికా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం సార్. వీఆర్ఏల ఐక్యత 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు 81, 85 జీవోలను సవరణ చేయాలి. 81, 85 జీవోలను వీఆర్ఏల ఐక్యత, వారసత్వ వీఆర్ఏల ఐక్యత.